రామాయణంలో హనుమంతుడు అత్యంత ప్రాధాన్యం కలిగిన పాత్రధారి. అతను భక్తి, శక్తి, జ్ఞానం, ధైర్యం, వినయం అనే అన్ని గుణాల సమాహారం. అయితే హనుమంతుని అసలైన శక్తి రహస్యం అనేది చాలా మందికి ఆశ్చర్యం కలిగించే అంశం. వాల్మీకి రామాయణం అలాగే ఇతర పురాణ గ్రంథాలలో ఈ రహస్యం వివిధ కోణాల్లో వివరించబడింది. హనుమంతుడు చిన్నప్పటి నుంచి అపారమైన శక్తి కలవాడు. అతను సూర్యుణ్ణి పండు అని భావించి ఆకాశంలోకి ఎగిరినప్పుడు దేవతలు ఆశ్చర్యపోయారు. కానీ అతని అల్లరి ఎక్కువ అవడంతో ఋషులు ఒక శాపం ఇచ్చారు. నీ శక్తిని నువ్వే మర్చిపోవాలి, ఎవరో గుర్తు చేస్తేనే ఆ శక్తి బయటపడుతుంది అని. ఈ శాపం వల్లే హనుమంతుడు తన దివ్య శక్తులను సాధారణ సమయంలో వినియోగించలేకపోయాడు. సీతా శోధన కోసం వానరసేన సముద్ర తీరానికి చేరినప్పుడు ఎవరు సముద్రాన్ని దాటగలరా అన్న ప్రశ్న వచ్చింది. ఆ సమయంలో జాంబవంతుడు హనుమంతుని దగ్గరికి వెళ్లి అతని అసలైన శక్తిని గుర్తు చేశాడు. అప్పుడు హనుమంతుడు ఆత్మవిశ్వాసం పొందాడు. తనలో ఉన్న పరిమితి లేని శక్తిని తెలుసుకొని ఒక్క ఎగరాటంలోనే 100 యోజనాల సముద్రాన్ని దాటాడు. హనుమంతుని శక్తి కేవలం శారీరక బలం మాత్రమే కాదు, అది భిన్న రూపాలలో వ్యక్తమవుతుంది. అతను తన రూపాన్ని అనుకూలంగా చిన్నది లేదా మహాదేజ్య రూపంలో మార్చుకునే శక్తి కలవాడు. వాయుపుత్రుడిగా అతనికి గగనతలంలో అసమాన వేగం ఉంది. హనుమంతుడు 4 వేదాలు 6 శాస్త్రాలను పూర్తి స్థాయిలో తెలుసుకున్నాడు. లంకలో యుద్ధ సమయంలో గంధమాదన పర్వతం నుంచి సంజీవనిని మొక్కను తెచ్చి లక్ష్మణుడిని రక్షించాడు. రామునిపై ఉన్న అతని భక్తి వల్లే శక్తి మరింత బలంగా ప్రదర్శించబడింది.